అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది. రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాయంత్రం దీనిపై క్లారిటీ రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమవుతోంది. రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఇటీవల బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు, అలాగే కృష్ణా జిల్లాల్లో ఏపీకి ఎవరి హయాంలో ఎక్కువ తరలి వెళ్ళాయి, తెలంగాణ ఏం చేసింది ఎవరు, ఇలాంటి అంశాలన్నీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది కాబట్టి వీటి మీద ప్రజలకు మరింత క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు వీళ్ళందరికీ కూడా అసలు ఏం జరిగింది, కృష్ణా నది లో నీటి కేటాయింపు, అలాగే కృష్ణానది ప్రాజెక్టు మీద ఉన్నటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ముందు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా సాయంత్రం ప్రజాభవన్లో 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పవర్ ప్రెజెంటేషన్ కి హాజరు కాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముందు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ పూర్తి స్థాయిలో అవగాహనని కల్పించడం, రేపు అసెంబ్లీలో చర్చకు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ధీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ విప్పులు, మంత్రులందరినీ కూడా సంసిద్ధం చేస్తుంది పార్టీ. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.